టీటీడీ ఉద్యోగులలో హైకోర్టు ఉత్తర్వులు కలకలం రేపుతోంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 6 వారాలలో సీనియారిటీ విధానాన్ని క్రమబద్ధీకరించాలని, అందుకు అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని ఆదేశించడంతో దాదాపుగా 20 మంది డిప్యూటీ ఈవోలకు రివర్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. టీటీడీలో దుమారం లేపిన కోర్టు తీర్పు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రక్రియతో టీటీడీ తికమక. ఆందోళనకు గురైన టీటీడీ ఉద్యోగులు. కొందరికి ప్రమోషన్లు, మరికొందరికి రివర్షన్లు. అధికారులకు తలపోటుగా మారిన హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న టీటీడీ ఉద్యోగులు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంను 1933లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి వరకు మహంతుల పాలనలో ఉన్న శ్రీవారి ఆలయాన్ని భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి స్వయం ప్రతిపత్యం కలిగిన టీటీడీని ఏర్పాటు చేసింది. ఇలా మొదలైన టీటీడీలో ఒక దశలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకుంది. అటు తర్వాత టీటీడీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకంపై అధికారులు దృష్టి పెట్టడంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 13,000కు చేరుకోగా శాశ్వత ఉద్యోగుల సంఖ్య 9,000కు చేరుకుంది. ఒకవైపు శాశ్వత ఉద్యోగుల నియామకం తగ్గుముఖం పడుతూ ఉంటే, మరోవైపు వారి నెత్తిన పిడుగుల 2003 నుంచి టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని చేపట్టింది. ఉద్యోగ నియామకం సమయంలో మాత్రమే ఉన్న రిజర్వేషన్ విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంతో ప్రతి ప్రమోషన్ సమయంలోనూ పరిగణలోకి తీసుకోవడంతో సీనియారిటీ కలిగిన వారికి ప్రమోషన్లు రాకుండానే పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జూనియర్లు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంతో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందుతూ తాజాగా టీటీడీలో 27 మంది డిప్యూటీ ఈవోలు ఉంటే అందులో 24 మంది రిజర్వేషన్ మీద వచ్చిన వారే కావడం గమనార్హం. ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారి అప్పీలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇదే తీర్పును తమకు వర్తింపు చేయాలని టీటీడీ ఉద్యోగులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనల అనంతరం కేసు దాఖలు చేసిన టీటీడీ ఏఓ సుబ్రహ్మణ్యం మరో 36 మంది అధికారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసి 2003 ఫిబ్రవరి 14 నుండి సీనియారిటీని పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ ఇవ్వాలని, బహుళ పదోన్నతి రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు టీటీడీని ఆదేశించింది. 6 వారాలలో పూర్తి చేయాలంటూ కాల పరిమితిని కూడా నిర్దేశించింది. హైకోర్టు నిర్ణయం ఎన్నో సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్న ప్రమోషన్లు రాకుండా ఉన్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తుంటే రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పు టీటీడీలో సంచలనం రేపుతోంది. దీంతో పలువురికి రివర్షన్ వస్తుంటే అదే సంఖ్యలో ప్రమోషన్లు రానున్నాయి. నూతన నిర్ణయం అమలులోకి వస్తే ఇవాళ డిప్యూటీ ఈవోలుగా పనిచేస్తున్న వారు ఏఈఓ, సూపరింటెండెంట్లుగా పనిచేయనున్నారు. సూపరింటెండెంట్గా ఉన్న మరికొందరు ఏఈఓలుగా ఉన్న వారు డిప్యూటీ ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. హైకోర్టు తీర్పుతో ఆందోళనకు గురైన దాదాపు 20 మంది డిప్యూటీ ఈవోలు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
మరోపక్క హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదోన్నతి రానున్న ఉద్యోగులు సుప్రీంకోర్టులో కేవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద టీటీడీ ఉద్యోగుల మధ్య హైకోర్టు తీర్పు తీవ్ర దుమారాన్ని లేపింది.